मैं समता के राजपथ पर चलना चाहता हूं, ना पछता का जंगल। ఇది హిందీలో జయప్రకాష్ కర్దమనే ఒక గొప్ప అంబేద్కర్ కవి రాసినటువంటి కవిత. ఎంతవరకు ఈ దుర్మార్గాలు అన్యాయాలు జరుగుతూ ఉంటాయో, ఒకడు అన్నం లేకుండా చనిపోతూ ఉంటాడు, ఒకడు అన్నం పారేస్తూ ఉంటాడు. నేను బుద్ధుడు ప్రవచించినటువంటి సమతా రాజ్యం వైపు పయనిస్తాను, పశువులు సంచరించేటటువంటి అటవిక రాజ్యం నాకు వద్దు అని చెప్పి ఆ కవి చెప్తారు. ఆ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ ఒక గొప్ప మహోన్నతమైన సందర్భంలో మనము ఈరోజు కలుసుకోవడం జరిగింది. పద్మారావు అన్న గారి గురించి కొత్తగా మనం ఈ ఆంధ్రదేశానికి, ఈ భారతదేశానికి, ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యమ నేపథ్యం, ఆయన ఒక ఉపాధ్యాయుడిగా యూనివర్సిటీలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరికీ కూడా గురువుగా ఈ రోజు కూడా ఉద్యమం చేస్తూ, ఉద్యోగం చేస్తూ, లేదా సమాజం వైపు నడుస్తూ ఎలా ఉండాలి అనే ఒక ఆదర్శాన్ని ఎప్పటికీ చెప్పుకున్న ఒక గొప్ప సందర్భం పద్మారావును చూస్తూ, ఆయన రాసే పుస్తకాలను చూస్తూ మేమే ఇన్స్పైర్ అవుతూ ఉన్న దశ. ఆ క్రమంలో అన్న మీద నేను ఒక కవిత రాశాను, ఉద్యమ సూర్యోదయం అని కవిత. అది చెప్పి 2 మాటలతో నేను ఎక్కువ టైం తీసుకోను. అద్భుతాలు ఎప్పుడు ఉద్యమ సూర్యోదయం ది కవిత శీర్షిక. అద్భుతాలు ఎప్పుడు ఆకాశంలోంచి ఊడిపడవు, అవి మన నడుమునే కార్యాచరణలోంచే పుట్టుకొస్తారు. అది నెత్తురొలికిన కారం చేడు హత్యాకాండ కావచ్చు, అంటరాని వారి ఆత్మగౌరవ పోరాట చుండూరు నరమేధం కావచ్చు, దిద్దిన అక్షరాలు, నేర్చిన పాఠాలు, బతుకులో గుణపాఠాలు నేర్పలేని వేళ తరగతి గదిని రణరంగంగా రూపుదిద్దుకొని కళాన్ని కత్తిలా మలుచుకున్న గురువే దళితోద్యమ నేతైనాడు. ఆ మైదానమే దళిత మహాసభ రూపమైంది. దళిత పాంథర్స్లా దళిత సంఘర్షణ సమితులని తెలుగు నేలపై మొలకెత్తించి తొలిపొద్దు సంతకమై తొలకరి మేఘమై గర్జించింది. బోధి వృక్షపు నీడల్ని అమరావతి దిగువన కృష్ణమ్మ గలగలల నడుమున ఆ పొన్నూరు నేలన పరిచింది. ఆ వెలుగులో వేల కొలది ఆలోచనలు సంఘర్షిస్తూ కోట్లాది ఆకారాలకి నడకలైనాయి. విశ్వవిద్యాలయాల వేదికలకి వెలుతురు సంతకాలై పోరు గీతికలైనాయి. రేపటి విముక్తి సంగీతాలైనాయి. ఈ నేలన ఆ నేతకి నీలి జెండాలెత్తి తిరుగుబాటు పిడికిళ్ళైనాయి. ఆ ఉద్యమ సూర్యుని జననం కోసం వేచి చూసిన నేల నలుచెరగల పరదాలు కట్టి వసంతగానం చేసింది. రేపటి ఉదయం కోసం హృదయం పరిచి జనానికి బతుకుబాట వేసింది. అజ్ఞానపు లోకానికి జ్ఞానం పంచుతున్న ఈ అక్షరానికి వందనం, బతుకు వాక్యానికి అభినందనం. పద్మారావు అన్నకి జై భీములు. అంత గొప్ప చైతన్యాన్ని ఈ తెలుగు నేలకి అందించినటువంటి మహోపాధ్యాయుడు. మనం విప్లవ సాహిత్యంలో, ఎర్రజెండా సాహిత్యంలో మహోపాధ్యాయులు అని చెప్పి లెనిన్ని, మార్క్స్ని, ఎంగిల్స్ని చెప్పుకుంటూ ఉంటారు. మావోని వరకు చెప్పుకుంటూ వస్తారు. కానీ భారతదేశానికి వచ్చినప్పుడు అంబేద్కర్ని ఏ విధంగా మనం చెప్పుకుంటామో, అంబేద్కర్ గారిని ఈ తెలుగు నేలకి పరిచయం చేసి ఈ రోజుకు కూడా ఆ ఉద్యమ నేపథ్యాన్ని వివరిస్తూ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లతోటి కులాన్ని చెప్పుకోకుండా బతుకుతున్న దొంగలకు కూడా అన్నం తినేటప్పుడు, అన్నం మెతుకుని చూసినప్పుడైనా అంబేద్కర్ని గుర్తు చేసుకుంటారా, ఆ పుస్తకాలు 4 ఇంట్లో పెట్టుకుంటారా, రాయండ్రా మీ అనుభవాలని చెప్పే ఒక గొప్ప చైతన్యాన్ని ఇస్తున్నటువంటి పద్మారావు గారు అన్నని, ఇంతకు మించిన మహోపాధ్యాయుడు మనకి జాతిలో, ఈ నేలలో మనం ఎవరిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందో ఒకసారి మనం ఉద్యోగస్తులుగా, క్రైస్తవ నేపథ్యం నుంచి వచ్చినా, అంబేద్కర్ గారి చైతన్యంతో వచ్చినా, మనందరి జీవితాలు అంటరాని బతుకుల నుంచి వచ్చిన వాళ్ళమే. మొదటి జనరేషన్ కానీ 2వ జనరేషన్ కానీ బతుకుతున్న వాళ్ళమే. మా నాన్న పెరిదేపని ఒంగోలు దగ్గర ఆ ఊరి టీచర్ కాకపోతే, ఆయన మన బాపట్ల మిషన్ స్కూల్లో టీచర్ ట్రైనింగ్ చేయకపోతే నేను ఈరోజు ఒక యూనివర్సిటీలో చదువుకొని, సెంట్రల్ యూనివర్సిటీలో, ఇంకొక సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండే అవకాశం ఎట్లా వచ్చేది? కాబట్టి మన నేపథ్యాలు, మన జీవితాలు ఇవన్నీ కూడా అక్కడి నుంచే ఉన్నాయి. కాబట్టి కనీసం దశమ భాగం అని చెప్తాం, కనీసం అంబేద్కర్ 14వ వాడిగా, 14వ రోజును పుట్టినవాడిగా 14వ వంతన్న మనం జాతి కోసం సమయాన్ని, డబ్బులే కాదు సమయాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం, జ్ఞానాన్ని ఇవ్వాల్సిన అవసరం, దాన్ని మనకి నిరంతరం బోధిస్తున్నటువంటి పద్మారావు గారికి మరోసారి జై భీమ్ తెలియజేస్తూ మధ్య మధ్యలో అవసరమైతే మాట్లాడతాం. ముగిస్తున్నా. జై భీమ్.